హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే ఏఎల్పీ టెక్నీషియన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ దీనికైతే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకునే విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. గైస్, అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే మీకు అనేది మొబైల్లో అయితే అప్లై అనేది అవ్వట్లేదు. చాలామంది అయితే కామెంట్ అనేది చేస్తున్నారు. దానికోసమే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేస్తే ఎంకరేజ్గా అయితే ఉంటుంది, అందుకే లైక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ అయితే అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత క్రియేట్ అకౌంట్ అయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ అనేది చేసుకున్న వాళ్ళైతే ఆల్రెడీ హౌ అకౌంట్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ అయితే మీరు క్లిక్ అనేది చేసి ఇక్కడ నుంచి అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అయితే ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ఐ హ్యావ్ డౌన్లోడ్ పైన క్లిక్ అనేది చేసి అయితే ప్రొసీడ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఎక్కడైనా ఆర్ఆర్సీ లేదా ఆర్ఆర్బీ ఎగ్జామ్లో డిబార్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే లస్కి సర్జరీ కావచ్చు, అదేవిధంగా సర్జరికల్ ప్రొసీడ్లో మీరు కరెంట్లీ ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు పిడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కరెంట్లీ నేషనాలిటీ అనేది ఇండియన్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. రీటైప్ ఫుల్ నేమ్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే మీ నేమ్ ఏమైనా చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాలెండర్ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. రీసెలెక్ట్ అనేది మరోసారి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి అయితే 2 టైమ్స్ అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. మళ్ళీ ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. అదేవిధంగా మరోసారి అయితే మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా అయితే షో అవుతుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆధార్ డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ మీరు సేమ్ అదే విధంగా ఉంటే ఇక్కడ మీరు సేమ్ మై ఆధార్ అని ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే షో అవుతుంది. అదేవిధంగా కిందికైతే నేను స్క్రోల్ అని చేసిన తర్వాత అది కన్ఫర్మ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే వెరిఫై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ వెరిఫై అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్లీ అనేది. నెక్స్ట్ అనేది మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జనరేట్ ఈమెయిల్ ఐడి ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అని చేసి జనరేట్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ అని చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఏదైనా పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి మొబైల్లో మీరు అప్లై అనేది చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్రోమ్లో కావచ్చు, వేరే ఏదైనా బ్రౌజర్లో కూడా అయితే మీరు క్రియేట్ అన్ అకౌంట్ అని మాత్రమే చూపిస్తుంది. మిగతా అయితే ఏమి చూపించదు. అదేవిధంగా ఇక్కడైతే మీకు అనేది ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందని ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడానికి అయితే ఎలాంటి ఇన్స్ట్రక్షన్ అయితే మిగతా ఏమి చూపించదు. అందుకే ఇక్కడైతే మీకు ఎలాంటి పాపప్ అయితే ఓపెన్ అవ్వదు. దీనికోసం అయితే మీరు ఒకటైతే చేయాల్సి అయితే ఉంటుంది. క్రోమ్లో కాకుండా ఇక్కడ మీరు అనేది వేరే బ్రౌజర్ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆ బ్రౌజర్ మిగతా ఫీచర్ అనేది కూడా నేను చెప్తాను. లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరైతే సెర్చ్ అనేది చేయండి. ఎక్స్ బ్రౌజర్ అని ఇక్కడ సెర్చ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఎక్స్ మినీ బ్రౌజర్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇదైతే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో వెళ్ళైతే మీరు ఇక్కడ ఈజీగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో సెట్టింగ్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఆ సెట్టింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఆఫ్టర్ మాత్రమే మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ అదే ప్రాబ్లం అయితే మీకు వస్తుంది. ఫస్ట్ ఈ కింద ఉన్న 3 డాట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు పీసీ మోడ్ అయితే ఆన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీ ప్రివ్యూ మొత్తం అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే ఐ హ్యావ్ చెక్ ఆల్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా మీరు రాంగ్ ఉంటే ఎడిట్ ఆప్షన్లో వెళ్ళి అయితే మీరు ఇప్పుడే ఎడిట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోలేరు కాబట్టి ఇప్పుడే ఏదైనా ఉంటే చూసుకోండి. ఆఫ్టర్ అయితే క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ అనేది చేయండి. పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్, మిగతా డీటెయిల్స్ అయితే మీరు కరెక్ట్గా ఫిల్అప్ చేశారా లేదా అని చూపిస్తుంది. మళ్ళీ అయితే ఇక్కడ మీరు మాడిఫై అయితే చేసుకోలేరు. ఇప్పుడైతే మీరు చూసుకోండి అని చూపిస్తుంది. ఇప్పుడైతే క్రియేట్ అనేది అవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ అనేది మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే సెలెక్ట్ ఆర్ఆర్బీ అని చూపిస్తుంది. దీంట్లో అయితే మీరు ఏ జోన్లో అప్లై అనేది చేయాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఈస్ట్ కోస్ట్ అంటే ఇక్కడ మీరు విశాఖపట్నం కావచ్చు లేదా
అసిస్టెంట్ లోకో పైలట్ సికింద్రాబాద్ అని చూసుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అని చేసుకోవచ్చు, లేదా ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అని చేసుకోవచ్చు. నేను 2 అయితే సెలెక్ట్ అని చేశాను. తర్వాత ఐ అగ్రీ దగ్గర టిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళండి. దానిలో ఫిల్అప్ చేసిన చూపిస్తుంది. ఆఫ్టర్ మెటీరియల్ స్టేటస్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిలీజియన్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారనేది. ఎగ్జామ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్గా ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు తెలుగులో రాయాలనుకున్నారా దేంట్లో అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అక్కడైతే ఇక్కడ ఫిల్అప్ అని చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఆల్రెడీ ఉంటుంది, అక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇవి 2 అయితే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కమ్యూనిటీ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంపార్టెంట్గా మీరు చూసుకోండి. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఫస్ట్ మీ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ నుంచి ఉంటే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది, ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ అయితే ఫస్ట్ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్కడైనా మీరు విలేజ్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయొచ్చు. పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఏముంటే టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ యాస్టేజ్గా షో అవుతుంది. కేటగిరీ వాళ్ళైతే ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ అని చేసుకున్న తర్వాత అయితే మీ క్యాస్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉన్న నెంబర్ అయితే ఇష్యూర్ అథారిటీ అనేది ఎవరు ఇష్యూ చేశారో ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా డేట్ ఇష్యూ అనేది ఈ రోజున మీకు ఇష్యూ ఏందో ఆల్రెడీ మీ క్యాస్ట్ పైన అయితే ఉంటుంది. ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ ట్రావెలింగ్ అలవెన్స్ కావాలంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది కేటగిరీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆఫ్టర్ అయితే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, రైల్వే స్టేషన్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్ అనేది మీకు చూసుకుంటే పీడిఎఫ్ ఫార్మేట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 500 kbpలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్లో నో అని ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రైల్వే ఎంప్లాయీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కరెంట్లీ ఎంప్లాయీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి నేమ్ ఆఫ్ కరెంట్లీ డిపార్ట్మెంట్ అనేది చూసుకోండి. ఏదైనా స్టేట్ నుంచి ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అప్రెంటిస్‌షిప్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ అనేది చేసుకొని ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ ఇస్తే ఆ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి మీకు మీ ఫీజు అనేది రిఫండ్ అనేది చేయడానికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఇవైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ అకౌంట్ హోల్డర్ అనేది ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ అకౌంట్ నెంబర్. తర్వాత ఇక్కడ చూసుకుంటే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మరోసారి ఇవ్వండి. ఐఎఫ్సి కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బ్యాంక్ అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఫస్ట్ సేవ్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత సేవ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఆఫ్టర్ నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. 10th తర్వాత అప్రెంటిస్‌షిప్ అయినా చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు, లేదా 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ గైస్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెట్రికులేషన్ అని ఇవ్వడం అయితే జరిగింది. స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్టేట్లో చదివారో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత బోర్డ్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. పాసింగ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే యాడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూపిస్తుంది. దీంట్లో అయితే మీరు మీ దగ్గర అప్రెంటిస్‌షిప్ ఉంటే ఎన్ఎస్సీ అని సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఐటీ ఉంటే ఐటీఐ అని, డిప్లొమా ఉంటే డిప్లొమా అని, లేదా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అని చూసుకుంటే ఫ్రెండ్స్ బీటెక్ వాళ్ళైతే ఇక్కడ మీరు డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చూసుకోవచ్చు, ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి పాస్ అయ్యారో అయితే సెలెక్ట్ అని చేసుకోండి. స్టేట్ ఇక్కడ చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది, మీ తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది, తర్వాత సర్టిఫికేట్ ఇష్యూడ్ అనేది ఎవరు ఇష్యూ చేశారో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్సీయూటీనా ఎస్యూటీనా అనేది. ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎన్సీయూటీ వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్, అదేవిధంగా ఎస్యూటీ వాళ్ళైతే సెకండ్ ఆప్షన్ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత యాడ్ పైన క్లిక్ అనేది చేయండి. క్వాలిఫికేషన్ అయితే యాడ్ సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మీ క్వాలిఫికేషన్ ఉంటే మళ్ళీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు క్యాస్ట్ అయితే ఫస్ట్లోనే అప్లోడ్ అనేది చేశారు. మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఎలా ఉండాలో అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఫోటోని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బ్రౌజ్ ఫైల్లో వెళ్ళి అయితే ఇక్కడ మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 30 to 70 KB మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ ఫోటో అనేది. ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళి అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
సేమ్ సైజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ ఓకే చేయడానికి అయితే టిక్ మార్క్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఓకే అవుతుంది. ఆఫ్టర్ కిందికి స్క్రోల్ అని చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత అప్లోడ్ అండ్ సేవ్ పైన క్లిక్ అని చేసి తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ అని చేయండి. మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. CBD2 అనేది మీరు ఏ ట్రేడ్లో ఇక్కడ రాయాలనుకుంటున్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ మీ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అనేది చేసుకున్నారు కాబట్టి అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత జోన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఈస్ట్ కోస్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇదైతే మీరు యారో పైన ఇక్కడ టిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ వెళ్తుంది. అదేవిధంగా మీరు సికింద్రాబాద్కి ఇవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా మీరు ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ అని ఇచ్చుకున్న తర్వాత అయితే ఐ హ్యావ్ ఎగ్జాక్ట్లీ అండ్ చెక్ ఇట్ అని ఇక్కడ ఇచ్చిన తర్వాత అయితే మీరు తర్వాత కింది స్క్రోల్ అని చేసి డిక్లరేషన్ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ దగ్గర అయితే మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ అని చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ అని చేయండి. మొత్తం అయితే చూపిస్తుంది. ప్రివ్యూ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఐ హ్యావ్ రీచెక్ అని ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ పేమెంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పే నౌ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన అయితే మీరు తర్వాత మీకు SBI ఈపేలో అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఇక్కడ మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మంత్, తర్వాత ఇయర్, ఆ తర్వాత CVV నెంబర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. అండ్ కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి పే నౌలో వెళ్ళి అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు అయితే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత అయితే మీకు ఫీజు అనేది కట్ అవ్వడం తీరుతుంది. సింపుల్గా ఇదే విధంగా అయితే మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్